కేసీఆర్ ఎస్ఐటి విచారణ సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీతో నిరసన చేపట్టారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఆదివారం ప్రారంభం కానున్న నేపథ్యంలో నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి నిధుల గురించి ఏం మాట్లాడతారని పార్లమెంట్ పరిధి వాసులు ఆసక్తిగా గమనిస్తున్నారు. ముఖ్యంగా 500 బెడ్లు ఏఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం, పార్లమెంట్ పరిధిలో మూతపడిన చక్కెర ఫ్యాక్టరీల ఓపెనింగ్, నిధుల అంశాలను పార్లమెంట్ వేదికగా కేంద్రం దృష్టికి ఎంపీ తీసుకెళ్తారా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది. గంజాయి స్మగ్లర్ల హిట్ అండ్ రన్ లో తీవ్రంగా గాయపడిన నిజామాబాద్ ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి చెందింది. ఐసీయూలో వెంటిలేటర్, డయాలసిస్ వంటి అధునాతన లైఫ్ సపోర్ట్ మీద ఉంచిన ఆమె ప్రాణాలు దక్కలేదు. అవయవాల పనితీరు దెబ్బతిన్నడంతో ఆరోగ్యం మరింత క్షీణించింది. శనివారం రాత్రి 9:41 తుది శ్వాస విడిచినట్లు నిమ్స్ ప్రకటన విడుదల చేసింది. మేడారంలో 4 రోజుల పాటు భక్తుల పూజలు అందుకున్న వనదేవతలు తిరుగుపయనమయ్యారు. ఈ నెల 28న వనం వీడి జనంలోకి వచ్చిన దేవతలు గత్తెర వద్ద పూజల శాస్త్రోక్త పూజల అనంతరం తిరిగి వన ప్రవేశం చేశారు. భక్తుల జయ జయ ధ్వనుల మధ్య సమ్మక్క తల్లి చిలకల గుట్టకు, సారలమ్మ కన్నెపల్లికి, గోవిందరాజు కొండైకి పయనమయ్యారు.